మీరు ఎలా కూరగాయలు కడుగుతారు? ఎలా మీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు సో ఉప్పు మాది నీళ్ళేస్తారా? ఉప్పు నీళ్ళు ప్లస్ పొటాషియం పర్మాంగనేట్. మా తాతగారు అప్పటి నుంచి మాకు అలవాటేంటంటే ఆకుకూరలు రాగానే పెద్ద ఒక బకెట్లు ఉండేవి. మాకు ఓన్లీ కూరగాయల బకెట్లు వేరే ఉండేవన్నమాట. హ్మ్. అవి వేసి కడగడానికి ముందు కడిగేసి, ఆరబెట్టేసి అప్పుడు లోపల పెట్టుకోవడం అన్నది. సో, అయితే ఉప్పు నీళ్ళు లేదంటే పొటాషియం పర్మాంగనేట్ కానీ, లేదా వెనిగర్ ఏసినా గూడా క్లీన్ అవుతాయి బాగా. బట్ లిటరల్లీ జాడిస్తాం అన్నమాట. ఆకుకూరలు ఎస్పెషల్లీ ఆకుకూరలు హ్మ్. ఆహ్, ఎంత జాడిస్తే గానీ మనం తినలేము. చేయండి. హ్మ్. అంటే ఎక్కడ పండిస్తారో తెలీదు. అన్‌లెస్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నదో సోర్స్ తెలిస్తే తప్ప. మోస్ట్‌లీ ఏంటంటే చెప్పకూడని ప్లేసెస్‌లో పెరుగుతాయి. సో, అందుకని అవునవును. చాలా, అట్‌లీస్ట్ ఆకుకూరలు ఆర్గానిక్ గానీ, హైడ్రోఫోనిక్ గానీ బెటర్. చాలా హ్మ్. జాగ్రత్త పడాలి. అవును. అదే అదేంటంటే హైబ్రిడ్ టొమాటోలతో చేసుకుంటే అసలు రుచి, పచి ఎందుకు తింటున్నామా సో, అన్నట్టు ఇంగ్రీడియెంట్స్ అనిపిస్తది. చాలా పెద్ద డిఫరెన్స్. ఈ ఇంగ్రీడియెంట్సే ఈ మధ్య ఉంటాయి. ఎందుకండి బంగాళదుంపలన్నీ తీయగా వస్తున్నాయి? అసలు మీరు అవి చూసారా అసలు ఆలూ ఫ్రై చేస్తే బంగాళదుంపలు ఎర్రగా ఏడుపొస్తుంది. వేయించుకొని చారన్నంతో కూర్చొని తింటే అసలు అంటారు కదా! అవును. కానీ ఈ కూర చేయంగానే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకలాంటి మెత్తగా మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిపోతుంది. తర్వాత తింటే ఏమో తీయగా అసలు ఏమీ ఎందుకలా అవుతున్నాయి ఐ దుంపలు? థింక్ కల్టివేషన్ బావుండట్లేదు. ఐ థింక్ జీఎంఓ క్రాప్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఆహ్, సీజనల్‌గా వేయట్లేదు. అంటే ఎప్పుడు ఒక ఇయర్‌లో ఒకసారే దొరుకుతున్నాయి. కొంచెం బాగా చప్పగా ఉండే ఆలుగడ్డలు. సో, మీరెలా ప్రొక్యూర్ చేస్తారు? మీరు ఇంట్లో వంట చేయడానికి గాని, మీ పాపప్స్‌కి లేదు. సో, నేను జనరల్లీ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాను. సో, ఫార్మ్స్‌తో టై అప్ చేసుకుంటాననమాట రెగ్యులర్ డెలివరీకి. మా ఇంటి దగ్గర గూడా ఉన్నాయి కొన్ని ఫార్మ్స్. రెగ్యులర్‌గా వీక్‌కింత అని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. పాపప్స్‌లో గూడా నేను అవే ఎంకరేజ్ చేస్తాననమాట. చేస్తారు. హ్మ్. మీరా ఒక మాట అడుగుతాను హ్మ్. ఏమనుకోకండి. డబ్బులున్నాయా షెఫ్‌గా అవ్వడంలో? పర్వాలేదు. పర్వాలేదు. అంటే ఎందుకు అడిగానంతే ఓపెన్‌గా అంటే చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. టు టేక్ అప్ హ్మ్. దిస్ యాస్ ఎ ప్రొఫెషన్. హ్మ్. బట్ ఎక్కడో వెనకాడతారు. ఒకటి అవును. కష్టపడాలి. అవును. రెండోది బాగా పెద్ద స్థాయిలో షెఫ్స్ హ్మ్. అంటే మీరొక స్టార్ హోటల్‌లో పనిచేస్తే ఓకే. హ్మ్. బట్ అదర్‌వైజ్ దానికొక మన ఇండియన్ కల్చర్‌లోనే ఉందది. అవును. ఒక డిగ్నిటీ తీసుకురావడానికి చాలా కష్టం. చాలా వంట కష్టం. చేయడం ఇంట్లో వంట చేస్తూ కూర్చుంటదంటారు. అవును. వంట చేయడం ఎంత కష్టం తెలుసా అసలు? కరెక్ట్. అది. ఆహ్, అంటే మీరన్నది కరెక్ట్. ఐ థింక్ ఒక లెవెల్‌లోకెళ్ళే వరకు మటుకు అన్ని అన్ని ప్రొఫెషన్స్‌ల ఇప్పుడు ఐటీతో ఏమైందంటే మనకి ఐటీ వచ్చేసి అన్ని ఇండస్ట్రీస్‌ని పాడు చేసేసిందనొచ్చు. అంటే అందరూ వాళ్ళలా సంపాదించాలన్న ఒక నెగెటివ్ థాట్ పెట్టేసుకుంటున్నారనమాట. ఇప్పుడు ప్రతి ప్రొఫెషను అలా ఉండదు. అవును. మనం అంటే చేసిన దాంట్లో కొన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటిది ఇది. ఇప్పుడు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వచ్చే తృప్తి ఐ థింక్ అది దేన్ని మనం అండ్ ఎదురుగుండా చూస్తాం. మనం చేస్తున్న వృత్తిని ఏంటి దాని బెనిఫిట్ అన్నది ఎదురుగుండా చూస్తాం. గుడ్ అయినా, బ్యాడ్ అయినా గూడా చూడగలుగుతాం. అలా ఇంకే ప్రొఫెషన్‌లోని ఉండదు. సో, అలాంటి దాంతో ఐ థింక్ డబ్బుని పోల్చలేము. ఆహ్, నిజంగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్‌లీ ఐ థింక్ కష్టపడే కొద్దీ డబ్బులు పెరుగుతూనే ఉంటాయి. అంటే స్టేజ్ బై స్టేజ్ పెరుగుతుంటే వాట్ వస్తాయి. ఆర్ ద హైయెస్ట్ సాలరీస్ ఇన్ బీయింగ్ ఎ షెఫ్? జస్ట్ ఇదొక ప్రొఫెషనల్ ఆప్షన్‌గానే అడుగుతున్నాను లాక్స్‌లో మీకు. గూడా ఉన్నాయని నేను విన్నాను. ఇంకా అంటే లాక్స్‌లో ఆఫ్ కోర్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవును. బికాజ్ ఇది చాలా స్కిల్డ్ ప్రొఫెషన్ ఇది. కరెక్ట్. ఇది ఊరికే ఒక కోర్స్ చేసేసి నేర్చుకునేది కాదు. మీకు అవును. ఇన్‌స్టింక్టివ్‌గా ఉండాలి కూడా. కరెక్ట్. సో, అంటే స్టార్ హోటల్స్‌లో షెఫ్స్‌కి మంచి మంచి జీతాలుంటాయి. మంచి మంచి జీతాలుంటాయి. ఇప్పుడు ఈవెన్ బిగినర్స్‌కి గూడా 20,000 అలా అంటే జస్ట్ లైక్ ఎనీ ఫ్రెషర్ వీళ్ళు గూడా 20,000 20, అలా 30,000 నుంచి మొదలు మొదలుపెడతారు. ఒక అది ఫ్యూ కాక ఇయర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ హోటల్‌కెళ్ళినా గూడా పెద్ద హోటల్స్ చైన్ హోటల్స్ ఉంటాయి గదా! వాటిల్లో వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్‌కి కానీ, వాళ్ళ గ్రోత్‌కి కానీ ఆ! ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా ఇన్సిస్ట్ చేస్తారు. సో, హ్మ్. కాన్స్టెంట్‌గా వాళ్ళని పుష్ చేస్తారనమాట. సో, ఇంకా అది మన చేతుల్లో ఉంటుంది. మనం ట్రైనింగ్‌ని టైంకి తీసుకొని, ఎగ్జామ్స్ రాసి, లేదా మన ఇంట్రెస్ట్‌తో డెవలప్ అయితే డెఫినెట్‌లీ గ్రోత్. అంటే నేను చూసింది అంటే క్వాలిఫికేషన్ లేకుండా కూడా హోటల్ జీఎమ్స్ అయిన వాళ్ళున్నారు ఈ ఓహో! ఇండస్ట్రీలో. అండ్ జీఎమ్స్ అంటే చాలా ఎక్కువ డబ్బులొస్తాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ షెఫ్స్ అయిన మంచి వాళ్ళున్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ కూడా చాలా బావుంటాయి చాలా మరి. హాలిడే బావుంటాయి. ప్యాకేజ్‌లు అవి ఇవి ఇస్తారు కదా! చాలా ఫ్యామిలీస్‌కి. బావుంటుంది. అవును. అండ్ బట్ అంటే నాకు అర్థమైందేంటంటే హోటల్ ఇండస్ట్రీ గాని, ఈ సర్విస్ ఇండస్ట్రీకి ఆ సర్విస్ చేయాలన్న నేచర్ ఉండాలి. అది. అందరికీ సెట్ కాదు. అంటే మనం ఏదో వచ్చామా, సంపాదించామా అని అవ్వదది. మంచి మాట ఆ చెప్పారు. సర్విస్ నేను నేను వీళ్ళకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకొస్తారు హోటల్‌కి? ఒక మంచి అనుభూతి కోసం వస్తారు. ఆ అనుభూతి ఇవ్వాలి అన్న ఒక తపన ఉండాలి. సర్వ్ చేసే వాళ్ళకి, వండే వాళ్ళకి. అది. ఆ ఎస్థెటిక్ స్పేస్ కూడా ఉండాలి. ఎస్థెటిక్ స్పేస్ కూడా. మనకేమైపోయిందంటే వంట ఒక తంటగా చెప్పబడిపోయింది. అంటే హ్మ్. బికాజ్ అంటే పొద్దునుంచి ఇళ్ళల్లో ఐ థింక్ ఉన్న పనులకి కానీ పనులు కానీ నాకది కూడా ఎంజాయబుల్‌గా చేయొచ్చు కదా చేయొచ్చు. అనిపిస్తుంది. చేయొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని మంచిగా
వాళ్ళు తింటూ ఉంటే ఎంజాయ్ చేసి అదొక పెద్ద మంచి కిక్ అవును. కదా. సో మామూలుగా విమెన్ అండ్ మెన్ మేక్ బెటర్ షెఫ్స్ అంటారు. డూ యూ అగ్రీ? ఐ డోంట్ నో. నేను తిన్న బెస్ట్ ఫుడ్ అల్లా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసిందే. హోటల్స్లో ఉంటుంది. హోటల్స్లో ఏంటంటే వాళ్ళు స్టాండర్డైజ్డ్ ఫుడ్ కదా అంతాను, ఒక టెంప్లెట్లో జనరల్లీ వండుతారు. ఉంటారు, నేను కాదనట్లేదు. అందుకని నలభీమ పాకం అని బయట ప్రొఫెషన్, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో దే మేక్ ఇట్ వెరీ హార్డ్ ఫర్ విమెన్ టు సర్వైవ్. అదే దానివల్ల ఎక్కువ మెన్ ఉన్నారు. బట్ ఐ థింక్ అది మారుతోంది. మోర్ విమెన్ షెఫ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్. మీరు బేసిక్గా మీకోసం వంట చేసుకుని తిన్న సందర్భాలు ఉంటాయా? నేను తప్పకుండా, నేను ఎంకరేజ్ ఎవ్రీబడి. ఒక్కళ్ళు ఉన్నా సరే కూడా. యాక్చువల్లీ నేను మొన్ననే అనుకున్నాను, రోజు ఈ మధ్య నేను బ్రేక్ తీసుకున్నాను అనమాట. మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు నా కోసం నేను వండుకున్న పోస్ట్ చేయాలి, బికాజ్ ఐ వాంట్ ఎంకరేజ్ పీపుల్ టు ఆల్సో కుక్ ఫర్ దెమ్ సెల్వ్స్. అంటే అది ప్లస్ అంటే ఇండియన్ విమెన్కి ఎస్పెషల్లీ వేరే వాళ్ళకి చేస్తేనే వంట అని ఒక ఇది కూడా ఉంటుంది. నేను ఇవాళ ఒక్కదాన్నే కదా పెరుగన్నం తినేస్తాను అంటారు ఇంట్లో చాలా మంది. లేదు నిన్నటి కూర మిగిలిపోయింది, అది ఎందుకు వేస్ట్ చేయడం, తినేస్తానంటారు. ఐ థింక్ జస్ట్ లైక్ సెల్ఫ్ లవ్ అని ఇప్పుడు మొదలెడతారు. అది స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అనమాట. నేను కూడా ఎప్పుడు నాకు బేసిక్గా లెఫ్ట్ ఓవర్స్ తినడం ఇష్టం ఉండదు, అందుకే ఐ కుక్ ఫ్రెష్. సో ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు మై ఓన్ ఫుడ్ యాజ్ వెల్. అంటే ఓపిక లేకపోతే వేరు, కానీ ఐ ట్రై టు కుక్ ఫర్ మై సెల్ఫ్. చిన్నదైనా పెద్దదైనా ఒక మంచి వేపుడు చేసుకుని పక్క ఎంతసేపు పడుతుంది అన్నంతో ఫుడ్ పారేయకూడదు అంటారు కదా. అన్నపూర్ణ తల్లిని ఎలా అయితే మనం గౌరవంగా ఉంటాం, ఫుడ్ కూడా అలాగే అని అంటారు. నేను అమెరికాలో పరాకాష్ట చూశాను. ఏంటంటే పారేయలేరు, ఇవ్వాలంటే ఇంట్లో పనికి ఎవరు రారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చాలా విచిత్రం, మీరు కుర్చీ ఇలా పట్ట కూర్చోవాలి. నేను చూశాను, ఇది అతిశయోక్తి కూడా కాదు. మిగిలిపోయిన సాంబార్ని ఐస్ ట్రేలో పోసి పెట్టేస్తారు. అవును, పోసి ఫ్రీజర్లో పెట్టేస్తారు. పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉంటాయి అక్కడ. కరెక్ట్. ఎవరైనా తినాలనుకోండి, తినేది ఇంతే తింటారు అక్కడ, డైటింగ్లు అవి ఇవి అని చెప్పి. ఇంత సాంబార్ ఆ 2 క్యూబ్స్ తీసి మైక్రోవేవ్ చేసేస్తారు, చక్కగా అన్నంలో పెట్టుకుని తినేస్తారు. వారం రోజులు కూడా ఉంటుంది అది. అలా విన్నాను. నిజంగానే మేము చూసాము అలా చేయడము. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే అనమాట. పనీర్ అని చెప్పేసి ఆలు ముక్కలు వేసేసి, తర్వాత ఫ్రీజర్లో అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం హెల్ప్ చేద్దామని వెళ్తే, ఫ్రీజర్లోంచి ఇంత దిమ్మ తీసుందనమాట పెద్ద పార్టీ. ఏంటంటే చోలే చేసేసి ఫ్రీజ్ చేసి ఉంచామని చెప్పారు. ఇడ్లీ ఫ్రీజ్ చేస్తారు. అసలు నాకు మతి పోయింది. ఏమైనా అంటే ఏముంది ఫ్రీజర్లో సేఫ్, కరెక్టే కాదనట్లేదు, బట్ అంటే కన్వీనియన్స్ అంటే మీల్ ప్రెప్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకొని త్వరగా వండుకోవచ్చు. ఇప్పుడు గ్యాడ్జెట్స్కి ఏమీ తక్కువ లేదు. ఇన్స్టెంట్ పాట్ ఉంది, లేకపోతే రకరకాల కుకింగ్ డివైస్లు ఉన్నాయి. సో అంత కన్వీనియన్స్ ఉన్నా మనం ఒక పూట ఫ్రెష్గా వండుకోలేకపోతున్నాం అంటే మేబీ వాళ్ళ ఓన్ డిఫికల్టీస్ మనకి తెలియదు. బట్ ఐ గెట్ యూ. సో అయితే మరి మీరు బేసికలీ పుట్టి పెరిగింది వెజిటేరియన్ ఇంట్లో కదా. పక్కా చెప్పాలంటే ఇంకా బ్రాహ్మణ ఇంట్లో పుట్టి పెరిగారు. షెఫ్ అంటే అన్ని రకాల వంటలు చేయాలి, నాన్ వెజ్ ఉండాలి. సో మీరు ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా? స్టార్టింగ్లో వాసన కొంచెం కష్టం అనిపించేది కొన్ని వండుతుంటే. తర్వాత అది ఉడికిందో లేదో తెలిసేది కాదు నాకు. ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది కదా. సో దాని రుచి ఎలా ఉంటుందో ముందు తెలియాలి కదా అది. సో ఆ విషయంలో కొంచెం కష్టపడేదాన్ని. బట్ చూడగా ఇప్పుడు కొంచెం అలవాటైంది. అంటే ఇప్పుడు చూసి అట్లీస్ట్ అయ్యిందా లేదా తెలుస్తుంది. నాకు వాసన బట్టి ఐడియా ఉంటుంది, నేను అనుకున్నది వచ్చిందా లేదా అన్నది. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు చేపల పులుసు లాంటివి అయితే ముందు గ్రేవీ చేసేసి అది కరెక్ట్గా కుదిరిన తర్వాత అప్పుడు మిగతావి యాడ్ చేస్తాను. సెట్ అయిపోతుంది. బికాజ్ ఇది చాలా పెద్ద కల్చరల్ ఇది వస్తుంది దానిలో, ఒక బయస్. మీరు చూస్తే మామూలుగా మాస్టర్ షెఫ్స్ ఇలాంటి పోటీల్లో అన్నిట్లో ఎక్కడ వెజిటేరియన్కి ఇంత గౌరవం కూడా ఇవ్వరు. అవును, ఎప్పుడు ఏదో ఒక అది కూడా ఒక చాలా తీవ్రమైన జంతువు. ఇప్పుడు నేను కూడా ముందు కాంపిటీషన్లో నన్ను ముందు తీసుకోనని చెప్పారు అనమాట, ఓన్లీ వెజిటేరియన్ వండుతానంటే. మళ్ళీ ఏమనుకున్నారో నేను రన్నరప్ అయ్యాను ఆ కాంపిటీషన్లో, ఇక్కడ ఈ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు. బట్ అదే అనిపిస్తుంది అనమాట, వెజిటేరియన్లో బోల్డ్ ఉంది. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు మీటే యాక్చువల్లీ వండడం సింపుల్ అంటారు చాలా మంది, ఎందుకంటే దానికి రుచి వచ్చేస్తుంది. వెజిటేరియన్ వండడమే కష్టం. అండ్ నంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే మనకు తెలిసిన వెజిటేరియన్ తక్కువ, అంటే మెయిన్ స్ట్రీమ్లో అవే వంటలు చూసి ఇంతే కదా అన్నట్టు అనుకుంటారు. అన్నిట్లో ఉల్లిపాయ టొమాటో గ్రేవీ స్టార్ట్ చేసేసి అందులో తోచిన కూర వేసేస్తే అదే వెజిటేరియన్ అంటారు. కాదు, మీరు ఈ మాట కరెక్ట్గా చెప్పారు. మామూలుగా నాన్ వెజ్లో స్టాండర్డ్ గ్రేవీస్ చూసాను నేను, అంటే వంటల షోలు చూసినా ఎట్లా చేసినా.
బట్ మనకి వెజిటేరియన్ గ్రేవీస్ చూస్తే అన్నిట్లో ఇప్పుడు బాగా కామన్గా ఉల్లిపాయ, జీడిపప్పు పేస్టు, అవును. జింజర్ గార్లిక్ ఎలాగో ఉంటుంది, చాలా వరకు టొమాటో పేస్ట్, అవును. కొన్నిట్లో టొమాటో పేస్ట్ లేకపోతే ఏలకులు అలాంటి స్వీట్ స్మెల్ వేసేస్తారు. వేస్తారు. ఇవి తప్ప ఆప్షన్స్ లేవా మనకి? ఎందుకు లేవండి, నువ్వుల పొడితో చేసుకోవచ్చు, గ్రేవీయా? గ్రేవీ చేసుకోవచ్చు. తర్వాత పల్లీతో ఎనీవే మనం చేస్తాము, బగారే ఓన్లీ బెంగన్. కొబ్బరితో చేసుకోవచ్చు, కొబ్బరి ఉల్లిపాయ కలిపి. సో అండ్ పెరుగుతో చేసుకోవచ్చు, అంటే నార్త్ ఇండియన్ స్టైల్. బట్ వాళ్ళు ఈ ఫాస్టింగ్ టైంలో చేసుకుంటారు అనమాట. ఈ మొత్తం దసరా నవరాత్రులంతా కూడా వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు చేసేవి దహీ బేస్డ్ అనమాట. అంటే పెరుగుని గిలక్ కొట్టేసి అది డ్రై మసాలాలో కలిపి చేస్తారు. అది కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు మన అవియల్ తీసుకోండి, అవియల్లో ఎందుకు రాదు గ్రేవీ? అందులో ఏముంది? పెరుగును పెరుగు, కొబ్బరే కొబ్బరి, కదా, అంతే, పచ్చిమిరపకాయ. అంతే. సో చెయ్యాలంటే రకరకాల మార్గాలు. మనకి కొంచెం ఓపెన్ మైండ్ కూడా ఉండాలి. అంటే బియాండ్ ఇవి వేరే రుచులు కూడా ఉన్నాయన్న ఓపెన్ మైండ్తో తినగలిగితే బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. మీకు అన్నీ ఒకేలాగా తినాలంటే శ్రీ సంతోష్, బాలాజీ సంతోష్ డాబా తెప్పించుకు తినండి ఒకసారి. కాదు, మీరు ఒక 50 రకాలు ఉంటాయి మెనూలో చూస్తే. మీ స్విగ్గీలో చూసి చూడండి, 50-60 రకాలు ఉంటాయి. ఇన్ని రకాలు ఉంటాయి అని. కోలాపూరి, జైపూరి, ఇంకేదో జాల్ఫ్రీ, అన్నీ ఒకటే బేసు. ఒకటే బేస్, కొంచెం అటు ఇటుగా మారుతుంది ఒక దాని మీద, అంతే. సో అందుకే అడిగాను దట్ ఈ గ్రేవీలు బాగా స్టాండర్డైజ్ అయిపోయాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం మీరా, హోటల్ ఫుడ్ అంటే అన్హెల్దీ అనే ఒక అపోహ చాలా మందిలో. అపోహ అంటే చాలా వరకు అది కరెక్ట్ కూడా. ఎక్కువ హోటల్స్లో నూనె ఎక్కువ వేస్తారు, ఎలాంటి నూనె వేస్తారో తెలియదు. మీరు క్వాలిటీ హోటల్స్లో చేశారు. డూ యూ కుక్? యాక్చువల్లీ హోటల్స్లో ఫుడ్ హెల్దీగా ఉంటుందండి? నిజంగానే ఫాలో చేస్తారు. ఇప్పుడు స్టార్ హోటల్స్లో వచ్చేసరికి వాళ్ళకి ఇన్ హౌస్ హైజీన్ టీమ్స్ అవి ఉంటాయి. సో దే ఎన్షోర్ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఉండకూడదు. మనం ఏదైనా లోపల పెడుతున్నామంటే ముందుగా ప్రెప్ చేసి అది కరెక్ట్గా కవర్ చేసామా, డేట్ టైము అన్నీ మెన్షన్ చేసామా, అవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఆయిల్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. బట్ నార్మల్ స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్లో మరి నాకు ఐడియా లేదు. జనరల్లీ అన్హెల్దీ అంటే మెయిన్ ఏంటంటే ఈ గ్రేవీ వల్ల వస్తుందండి. గ్రేవీ ముందు చేసి పెట్టేసి దాంతో చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే అది నిలవ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని విపరీతంగా అబ్యూస్ చేసేస్తున్నారు అనమాట. అదే కదా, అంటే దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కరెక్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో కూడా దేర్ ఇస్ డెఫినెట్లీ చాలా, అంటే అది ఫ్రీజ్, కడగడం మెయిన్. ఇప్పుడు బీట్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది సరిగ్గా కడగకపోతే ఏంటేంటి అంటే చాలా వరకు అవుట్లెట్స్లో స్టాండర్డైజ్ చేసేసినా కూడా ప్రొసీజర్స్, వచ్చే క్వాలిటీ ఆఫ్ స్టాఫ్, వాళ్ళ మానిటరింగ్ కాన్స్టెంట్లీ అదొక ఫుల్ టైం జాబ్ అనొచ్చు. సో